వస్తారు ఆయనకి. తిరిగి వచ్చి ఆయన గుళ్ళో కడతారు. స్నానం చెయ్యగానే ఆదివరాహస్వామి దర్శనం అవుతుంది. ఇప్పుడు ఆ అవకాశం అంతగా లేదు. మీ అదృష్టం బాగుంటే మీరు కొంచెం ముందుకి నడిస్తే బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. వ్యాసరాయ ప్రతిష్ఠితమైనటువంటి హనుమ యొక్క దేవాలయం మీకు ఆ పుష్కరిణికి ఒక మూల కనబడుతుంది. కనీసం బయట నుంచి నమస్కారం చేసినా చాలు కదండి. పుష్కరిణి దగ్గరికి వెళ్ళి మీరు స్నానం చెయ్యాలని సంకల్పం చేస్తే ఖచ్చితంగా మీకు వెంకటేశ్వరానుగ్రహం పరిపూర్ణంగా కలిగినట్టే. స్వామి పుష్కరిణి స్నానాన్ని తప్పకుండా మనం వినియోగించుకోవాలి. ఈశ్వరుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యవస్థ అది ఉన్మాదులను కూడా ఘటికాచల మహాత్మ్యంలో తెనాలి రామకృష్ణక వెంటాడు. ఆ స్వామి పుష్కరిణి స్నానం